ఆలు మటర్ అండ్ నా స్టైల్లో ఒక రైస్ దాంతో పాటు కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. సో దీనికి కావాల్సిన వెజిటబుల్స్ ఇదే అనమాట: ఆనియన్, టొమాటో, చిలీస్ అండ్ పొటాటోస్ అండ్ ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఆర్ నార్మల్ పీస్. ఆల్రెడీ మనం చిల్లీ వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుందాం. సో దీంతో పాటు కొంచెం వెరీ 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 లిటిల్, లైక్ చాలా చాలా తక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్. నాకు చాలా చాలా ఇష్టం ఇది. పూరితో అయితే చాలా చాలా నచ్చుతుంది నాకు. ఇక్కడ వచ్చాక బాగుందా? థ్యాంక్ యూ. Hello beautiful people, welcome back to my channel Chandana Segu. Hope you're all doing well. So ee roju let's do some cooking. So ee roju nenu aloo matar and na style lo oka rice danto paatu combination chaala baaguntadi annamata. So it's not very difficult, chala easy ga, fast ga, simple ga, chaala tasty ga untadi. So let's see ela cheyalani daniki kavalsina prep cheseskundam. సో ఇప్పుడు ప్రెప్ చేసేసుకున్నాను అనమాట. సో లెట్స్ చాప్ ద వెజీస్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 2 థింగ్స్కి కూడా ఇక్కడ స్టఫ్ పెట్టేసా, లైక్ అంటే రైస్కి అండ్ ఆలూ మటర్కి. సో లెట్స్ చాప్ ఎవ్రీథింగ్. తర్వాత నేను మీకు దేనికి ఏది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ వెరీ సింపుల్. సో లెట్స్ చాప్ అనియన్స్. సో ఇదొచ్చి మన ఫస్ట్ మనం ఆలూ మటర్కి ఏమేమైతే కావాలో అది చేస్తున్నాం. ఎవరికైతే ఈ నైఫ్ గురించి తెలీదో, ఇది వచ్చి మా నాన్న తన చేతులారా చేసిన నైఫ్ అనమాట. తెలియని వాళ్ళకి చెప్తున్నా, లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను. సో ఇది ఒక్కటే నైఫ్ నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఇది ఫర్ లైక్ ఆయన చేతులారా చేశారనమాట హ్యాక్సా బ్లేడ్తో. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్, నాకు చాలా అలవాటు ఇది వాడడం. సో ఐమ్ యూజింగ్ దిస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి టొమాటోస్. పొటాటోస్ ఒక్కటి కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్నాం, మనకి ముక్క మంచిగా దొరికేలాగా కొంచెం పెద్దగా. సో దీనికి కావాల్సిన వెజిటబుల్స్ ఇదే అనమాట: ఆనియన్, టొమాటో, చిలీస్ అండ్ పొటాటోస్ అండ్ ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఆర్ నార్మల్ పీస్. నెక్స్ట్ వచ్చి మన రైస్కి ప్రెప్ చేసేసుకుందాం. సో జస్ట్ ఒక చిన్న ముక్క క్యారెట్ ఇంత తీసుకున్నాను నేను. దీంతో ఏంటంటే దీన్ని ఎంత చిన్నగా, ఎంత పల్సగా అయితే అంత పల్సగా ట్రై చేయండి కట్ చేసుకోవడానికి. మామూలుగా మనం ఫ్రైడ్ రైస్కి వాటికి కట్ చేసినట్టు ఇలా చాప్ చేసుకోవాలన్నమాట. సో ఎంత కుదిరితే అంత పల్సగా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా చేసుకుందాం. ఎస్, సో అప్పుడు మనకి ఇంత పల్సగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ అనమాట. సో ఆనియన్ కూడా మ్యాక్సిమం పల్సగా, కానీ మొత్తం వేస్తే అంది మరీ పొడవు అయిపోతుంది. సో ఇలా చేసుకుంటే మనకు చాలు.
సో మన ప్రిపేర్ పోయింది కాబట్టి లెట్స్ గో విత్ ద ఆలూ మటర్ ఫస్ట్. అది కుక్కర్లో ఎనీవే చేస్తున్నాం కాబట్టి అది అయ్యేలోపు దెన్ వీ కెన్ డూ ద రైస్. అంతకంటే ముందు ఏంటంటే ఈ గ్యాప్లో బాస్మతి రైస్ ఒక 1 కప్ రైస్ని ఒక 20 minutes సోక్ చేసేద్దాం. సో ఆల్రెడీ నేను అది కూడా సోక్ చేసి పెట్టేశాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ఆలూ మటర్. ఓకే, సో ఈ చిన్న కుక్కర్లో చేస్తున్నాను నేను. ఇందులో ఇట్స్ సఫిషియంట్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మిగులుతుంది కూడా. సో యా, సో ఇందులో ఏంటంటే ఫస్ట్ లెట్స్ పుట్ సమ్ నార్మల్ కుకింగ్ ఆయిల్. సో దీని తర్వాత ఆయిల్ కాగేటప్పుడు లెట్స్ పుట్ సమ్ మస్టర్డ్ అయ్యాక 1 bay leaf, జస్ట్ 1 bay leaf వేస్తున్నాం. అది ఇలా ఒక 2-3 ఫోల్డ్ చేసి ఇట్లా వేస్తున్నా ఫ్లేవర్ కోసం, మంచిగా ఫ్లేవర్ వస్తుందని చెప్పి. సో ఇందులో మనం ఆనియన్ దాంతో పాటు మిర్చి వేసేస్తున్నాం. ఈ గ్యాప్లో మీకు ఇంకో విషయం చెప్పాలి. సో కరివేపాకు ఫ్రోజన్ అనమాట. సో యా, ఎందుకంటే సమ్టైమ్స్ మంచివి దొరుకుతాయి, సమ్టైమ్స్ దొరకదు. సమ్టైమ్స్ దొరికినప్పుడు మనం ఫాస్ట్గా ఇవి ఆడుకోవాలి అండ్ చాలా తొందరగా పాడవుతాయి కాబట్టి సో బెటర్ అని చెప్పి మేము ఇలా ఫ్రోజన్ కూడా తెచ్చి పెట్టేసుకుంటాం. సో దట్ మనం ఎప్పుడు వంట చేసుకుంటే కూడా ఉంటుంది. ఇట్స్ లైక్ 3-4 months, ఐ థింక్ ఇది 6 months వరకు ఎక్స్పైరీ ఉంది అనుకుంటా. సో యా, సో ఫ్రోజన్ కరివేపాకు చూడండి. సో మన ఫ్రోజన్ కరివేపాకుని వేసేద్దాం, ఎందుకంటే హాట్ ఆయిల్ ఇందులో, దీన్ని మళ్ళీ వాటర్లో వేసేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది ఆల్మోస్ట్ ఇట్లా కొంచెం ఫ్రై అయ్యాక, ఒక హాఫ్ ఇట్లా ఫ్రై అయ్యాక మనం దీనికి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో ఒక హాఫ్ స్పూన్, అక్కడ వేసినట్టు కొంచెమే వేస్తుండే హింగ్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్. కొంచెం ఎందుకో ఇక్కడ అంత స్ట్రాంగ్ అనిపించదు, సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేస్తాను అనమాట. సో ఇది అయిపోయింది, ఇది బాగా ఫ్రై అయినట్టుంది. సో లెట్స్ యాడ్ టొమాటోస్ దీంతో పాటు. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 1 minute. సో దీనికి కావాల్సిన మసాలా ఐటమ్ యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ మనం దీనికి సాల్ట్ యాడ్ చేద్దాం, కారం, చిల్లీ పౌడర్. ఆల్రెడీ మనం చిల్లీ వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుందాం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, అండ్ లాస్ట్ మెయిన్ ఐటమ్ గరం మసాలా. ఇందులో కొంచెం గరం మసాలా వేయాలి. సో కొంచెం గరం మసాలా అండ్ a pinch of sugar, just ఇంత షుగర్. ఎస్, ఇది పర్ఫెక్ట్గా ముషి అయింది. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేద్దాం. సో ఇంతకు ముందు మనము చాప్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అండ్ ఫ్రోజన్ బఠానీ, ఫ్రోజన్ పీస్. సో ఇవి రెండు కూడా యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు. గుడ్ అమౌంట్ అనమాట, గుడ్ అమౌంట్ ఆఫ్ బోత్ ఈక్వల్గా. ఇది 1 cup తీసుకుంటే అది కూడా 1 cup తీసుకోండి. ఒక్క 2 minutes ఇది ఫ్రై అవ్వనిద్దాం. సో ఇది ఫ్రై అయింది కొంచెం. సో ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ వేసేసి
ఒక్క 3 విజిల్స్ రానిద్దాం. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, ఒక హాఫ్ కప్. సో లెట్స్ యాడ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ డన్. 3 విజిల్స్ వెయిట్ చేద్దాం. సో దీన్ని అటువైపు షిఫ్ట్ చేద్దాం సో దట్ ఇక్కడ మనం రైస్ చేసుకోవచ్చు. సో అదనమాట. ఇప్పుడు లెట్స్ గో ఫర్ రైస్. సో యాజ్ యూజువల్ పాన్ వేడయ్యాక లెట్స్ పుట్ సమ్ ఆయిల్. కొంచెం ఒక్క 1 స్పూన్ నెయ్యి వేద్దాం. ఇది వేడయ్యాక, సో ఇది వేడైంది. సో లెట్స్ యాడ్ సమ్ జీరా. కొంచెం ఎక్కువ వేస్తున్నాం బికాస్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. సో లెట్స్ యాడ్ సమ్ జీరా. ఇప్పుడు లెట్స్ యాడ్ ద మిర్చి అండ్ ఆనియన్. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. దీంతో పాటు మనం క్యారెట్ వేద్దాం. సో ఇవి రెండు కొంచెం ఫ్రై అయినిద్దాం. సో దీంతో పాటు కొంచెం వెరీ 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 లిటిల్, లైక్ చాలా చాలా తక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్, జస్ట్ లైక్ దట్ అంతే. సో దాన్ని కూడా ఫ్రై అవ్వనిద్దాం కొంచెం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో దీనికి మనం బేసిక్గా రైస్ ఏంటంటే మల్టీపర్పస్ రైస్ అనమాట. ఇందులో కొంచెం పీస్ కూడా యాడ్ చేస్తా నార్మల్గా అయితే, జస్ట్ బికాజ్ మనం ఈరోజు ఆలూ మటర్తో తింటున్నాం కాబట్టి నేను పీస్ యాడ్ చేయలేదు. సో నార్మల్గా కూడా పిల్లలకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, వెరీ మైల్డ్ అండ్ వెరీ నైస్. సో దీనికి మనం జీరా పౌడర్ అండ్ ఇది జీరా పౌడర్ కొంచెం యాడ్ చేద్దాం బికాజ్ ఇందులో స్పైసెస్ ఏం లేవు. సో జస్ట్ జీరా పౌడర్ కొంచెం యాడ్ చేద్దాం. అండ్ దెన్ లెట్స్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ గరం మసాలా, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. సో ఇది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఐ మీన్ ఫ్రై అయింది. సో మనం 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి లెట్స్ గో విత్ 1:2 రేషియో. సో 1 వాటర్ అయింది, సో 2 వేసాను అనమాట వాటర్. 1:2 రేషియో వెళ్దాం. సో ఇది బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ ఫుల్ బాయిలింగ్ వచ్చే టైంకి మనం రైస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు లెట్స్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ సమ్ లెమన్ జ్యూస్. సో సేమ్ లెమన్తో కూడా ఎప్పుడు మాకు దొరకదు కాబట్టి మనం ఒక లెమన్ జ్యూస్ది ఒక బాటిల్ ఇలాంటివి తెచ్చి పెట్టేసుకుంటాను అనమాట. సో లెట్స్ యాడ్ సమ్. మీరు మామూలుగా లెమన్ ఉంటే కనుక ఒక హాఫ్ లెమన్, హాఫ్ కంటే తక్కువ వేసుకోండి. సో లెట్ ఇట్ బాయిల్ వెల్. బాయిల్ అయ్యే టైంకి మనం రైస్ యాడ్ చేద్దాం. సో ఇది చక్కగా బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. ఇది ఒక 20 మినిట్స్ నేను సోక్ చేశాను అనమాట బాస్మతి రైస్ 1 కప్. సో లెట్స్ యాడ్ దిస్ రైస్. ఇది కూడా కొంచెం రైస్ కొంచెం లావ్ అవుతుంది, ఒక 30% 40% అంత అయింది అనేంత వరకు మనం దీన్ని ఇలానే ఇదే ఫ్లేమ్ మీద ఉంచుదాం. దాని తర్వాత మనం దాన్ని కంప్లీట్ సిమ్కి పెట్టేద్దాం. సో దీనికి ఇప్పుడు మనం లెట్స్ యాడ్ సమ్ కొత్తిమీర. కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాం బికాస్ రైస్తో పాటు బాయిల్ అవుతుంది కాబట్టి కొంచెం మనకు బాగుంటుంది. వెరీ వెరీ ఈజీ. మనం కుక్కర్లో ఇన్స్టాపాట్లో కాకుండా ఇలా ప్యాన్లో కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 35 to 40%
బాయిల్ అయింది రైస్. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు మూత పెట్టేద్దాం. గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడు 30-40% రైస్ బాయిల్ అయిపోయాక వెంటనే ఫ్లేమ్ని కంప్లీట్గా తగ్గించేసేయండి, లైక్ సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టాక ఒక్క 12-15 మినిట్స్, మ్యాక్స్ 12-15 మినిట్స్. 12 మినిట్స్ అయినప్పుడు ఒక్కసారి వచ్చి చెక్ చేసుకోండి, ఆర్ మ్యాక్సిమం 15 మినిట్స్. 15 మినిట్స్కి ఇది రైస్ చాలా మంచిగా అవుతుంది. యా, సో ఇదన్నమాట. సో లెట్స్ క్లోజ్ దిస్ అండ్ లీవ్ ఇట్ ఫర్ 15 మినిట్స్. అది నేను చేస్తాను కదా, ఆ రైస్ ఒకటే. నువ్వు చేస్తావు కదా, ఏ రైస్? ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది, ఉద్రుగా అది. యా, సో ఇప్పుడు ఇది 15 మినిట్స్ పడుతుంది అనమాట, అది రెస్ట్ అవ్వనిద్దాం. సో వన్స్ దట్ ఈస్ డన్, సో అది అయ్యేలోపు ఏంటంటే ఇంతకుముందు మనం పెట్టేసుకున్నాం కదా ఆలూ మటర్, అది అయిపోయింది. సో లెట్స్ గో అండ్ చెక్ హౌ దట్ ఈస్ కమింగ్ అవుట్. సో అదనమాట. ఇప్పుడు ఇది ఒక 10-15 మినిట్స్ ఇలా వదిలేద్దాం. సో దీన్ని అటువైపు షిఫ్ట్ చేసేసుకుంటే సిమ్లో కాబట్టి ఇది వచ్చేసింది. సో దీన్ని మనం సో ఇది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టు ఇందులో వావ్, ఇంట్రెస్టింగ్, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిందనమాట మొత్తం. యా, సో అదనమాట. ఇప్పుడు లెట్స్ పుట్ సమ్ కసూరి మేతి, చాలా కొంచెం, జస్ట్ ఒక ఇంత వేసేస్తున్నాం, చాలా అనమాట దానికి. దీంట్లోకి కొంచెం నెయ్యి వేసి తర్వాత కొత్తిమీర వేసేస్తే దిస్ ఇస్ ఆల్ డన్ అనమాట. ఆ లోపు రైస్ కూడా అయిపోతుంది, మనం మంచిగా ఫుడ్ తినేయచ్చు. నార్మల్గా ఒక 1 స్పూన్ వేసుకోండి, నాకు ఇష్టం కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. యా, సో గీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వావ్, చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం ఇది. పూరితో అయితే చాలా నచ్చుతుంది నాకు. కొత్తిమీర యాడ్ చేద్దాం. మా ఆయన మురిసిపోతున్నాడు కొత్తిమీర వేస్తా అని చెప్పి. సో యా, కట్ చేయాలి. నో నార్మల్గా సిజర్లో వచ్చేసి కొంచెం పెద్దగానే కట్ చేయం కదా, కొంచెం పెద్దగానే కట్ చేయి, చాలా వేడి ఉంది కదా, అయిపోద్ది. దాంట్లో వేసేసా ఆల్రెడీ. సో ఇదన్నమాట, ఆల్మోస్ట్ అయిపోయింది. బేబీ ఇది కొంచెం మిక్స్ చేయవా? సో రైస్ చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం వాటర్ ఉంది కింద. సో ఇంకొక, నేను చెప్పినట్టు ఇది 10 మినిట్స్ అయిందనమాట. సో ఇంకొక 5 మినిట్స్ వదిలేస్తే జస్ట్ ఆల్ బీ డన్. చూడండి ఎంత మంచిగా, ఎక్కడ అంటకుండా, కింద మాడిపోకుండా నీట్గా వచ్చింది, చాలా బాగా వస్తుంది. ఎంత ఫాస్ట్గా కూడా అయిపోయింది. యా, సో ప్యాన్లో ఇలా చేసేసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఇట్ విల్ బి వెరీ నైస్. మీరు చూసారు కదా టెక్స్చర్ కూడా, అంటే ప్యాన్కి ఏం అంటదు అండ్ అలా ఏం ప్రాబ్లం రాదనమాట, చాలా నీట్గా మంచిగా అయిపోతుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద నైస్ థింగ్స్ ఇక్కడ వచ్చాక. బాగుందా? థ్యాంక్ యూ. సో యా, సో అండ్ ఈ కర్రీ కూడా నార్మల్గా అందరికీ తెలుసు, బట్ ఇది నా స్టైల్లో నేను చేశాను అనమాట, కొంచెం 1 pot లాగా. అండ్ ఇట్స్ ఈజీ ఆల్సో. మనకు మామూలుగా రేపట్ల మనకి మిగిలినా కూడా వీ కెన్ హ్యావ్ ఇట్ విత్ చపాతీ ఆర్ పూరి ఆర్ సంథింగ్, దాంతో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. This is like bagara rice, right? Yeah. కొంచెం బగారా రైస్ అంటే with some veggies or like something like that. ఐ మీన్ బగారా రైస్ అంటే మామూలుగా మనం పొయ్యి మీద పెట్టి రైస్ అక్కడ బాయిల్ అయ్యి దాన్ని సెపరేట్గా ఇలా చేసి వెయిట్ చేస్తాం. బట్ ఇది మనం డైరెక్ట్గా మనము
పాన్లో చేసేసాం అనమాట. ఉప్పు కారం అని కొంచెం కరెక్ట్గానే ఉంటుంది. బేసిక్గా నాకు చాలా ఇష్టం కుకింగ్, సో ఐ కీప్ ట్రైయింగ్ డిఫరెంట్ స్టఫ్ అనమాట. యా, సో ఈరోజు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫినిష్ కూడా చేసేసి. Yeah, ఇట్స్ వెరీ నైస్, బాగుంది it's a very good combo. కదా. See you all in the next episode. Thank you so much for watching us. మీరు కూడా డెఫినెట్గా ఇది ట్రై చేసుకోండి. ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. మాకు కూడా చాలా చాలా నచ్చింది. మా ఆయన ఆల్రెడీ సెకండ్ టైం కూడా చేసుకున్నారు అనమాట. సో యూ డెఫినెట్లీ ట్రై అండ్ లెట్ మీ నో హౌ ఇట్ కేమ్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. Please don't forget to like, share and subscribe my YouTube channel Chandana Segu. Bye bye.